హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం. కొత్తగా ఛానల్ ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వసుకి మిడ్ నైట్ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కదా. ఎంత ప్రయత్నించినా ఐస్ క్రీమ్ దొరకకపోయేసరికి రిషి ఎలా అయినా వసుకి ఐస్ క్రీమ్ తినిపించాలి అని, వసు మనసుని ఆనందింపచేయాలని రిషి ఐస్ క్రీమ్ కోసం వెతుకుతూ ఉంటాడు కదా. అంతలో ఒక షాప్ నేమ్ చూసి రిషికి సడన్ గా ఏదో గుర్తొచ్చి గౌతమ్ ద్వారా తన ఫ్రెండ్ ని కాంటాక్ట్ అయ్యి షాప్ ఓపెన్ చేయించి వసు కోరికని తీరుస్తాడు కదా. వసు తనకు కావాల్సిన ఐస్ క్రీమ్ ఫ్లవర్స్ అన్ని తీసుకుని కారులో పెట్టుకుంటుంది. రఫీ రిషి వసులకి బాయ్ చెప్పేసి తను వెళ్ళిపోతాడు. రిషి వసు కూడా కారులో ఇంటికి బయలుదేరతారు. అలా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు రిషి. వసుకి ఎప్పుడెప్పుడు ఐస్ క్రీమ్ తినేయాలా అని ఐస్ క్రీమ్ బాక్స్ ని ఓపెన్ చేసి తింటూ ఉంటుంది. వసు వంక చూసి రిషి నవ్వుతూ, ఐస్ క్రీమ్ దొరకదేమో అనుకున్నా, కానీ చివరికి దొరికింది అని అంటాడు. సార్, ఒక్క ఐస్ క్రీమ్ దొరికితే చాలు అనుకున్నాను, కానీ కావలసినన్ని ఐస్ క్రీమ్స్ దొరికాయి అని అంటుంది వసు కూడా నవ్వుతూ. నువ్వు హ్యాపీ కదా అని అంటాడు రిషి. చాలా చాలా హ్యాపీ సార్. నిజంగా ఈ ఐస్ క్రీమ్ ఇప్పుడు తినకపోతే నా మనసు చాలా అప్సెట్ అయ్యేది అని అంటుంది వసు. అందుకే చాలా కష్టపడాల్సి వచ్చింది అని అంటాడు రిషి నవ్వుతూ. నాకు తెలుసు సార్, మీరు నా పక్కన ఉండగా నాకు దొరకనిదంటూ ఏమీ ఉండదు. ఎలాంటిదైనా వచ్చి నా చేతిలో పడుతుంది అంతే అని ఐస్ క్రీమ్ ని రిషికి తినిపిస్తుంది వసు. సార్, ఐస్ క్రీమ్ చాలా బాగుంది కదా అని అంటుంది. అవును, చాలా బాగుంది. ఎందుకంటే వాడే ఐస్ క్రీమ్స్ ని ఓన్ గా ప్రిపేర్ చేపిస్తాడు, వాడికి ఫ్యాక్టరీ ఉంది అని అంటాడు రిషి. అవునా, మరి ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఉన్న ఫ్రెండ్ పెట్టుకుని ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు సార్? రోజు ఇక్కడి నుంచి మనం ఇంటికి తెప్పించుకునే వాళ్ళం కదా అని అంటుంది వసు. రిషి నవ్వుతూ, వాడు పెద్ద బిజినెస్ మ్యాన్ తెలుసా. కాలేజీ రోజుల్లోనే మాతో బిజినెస్ ఎలా చేసేవాడో తెలుసా. రే, ఎండలు మండిపోతున్నాయిరా, చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తిందాంరా అనేవాడు. సరేరా అని కాలేజ్ కి దగ్గరలో ఏదైనా ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్దామని ఫ్రెండ్స్ అందరం డిసైడ్ అవుతే, రే వీళ్ళు ఎలా చేస్తారో ఏంటో ఐస్ క్రీమ్స్, మా షాప్ లో అయితే మేమే ఓన్ గా ప్రిపేర్ చేస్తున్నారు మా డాడీ, కాబట్టి అక్కడైతే అంతా హైజీనిక్ గా చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్ళి తిందాంరా. ఇలా బయట షాపుల్లో తినాలంటే నాకు చాలా భయంగా ఉంటుందిరా. మా డాడీ అయితే చాలా ఫ్లేవర్స్ చేపిస్తున్నారు, అక్కడికి వెళ్తే మనకి ఇష్టం వచ్చిన ఫ్లేవర్స్ మనం తినొచ్చు అని చెప్పేవాడు. సర్లేరా, మన ఫ్రెండే కదరా, మనకి నచ్చిన ఫ్లేవర్ మనకి ఇష్టం వచ్చినంత తినొచ్చు అని అందరం కలిసి అనుకునే వాళ్ళము. కానీ ఎలారా, చాలా లాంగ్ కదా అని అంటే, డిస్టెన్స్ కి ఏముందిరా, టేస్ట్ ముఖ్యం కదా అనేవాడు. ఇది కూడా కరెక్టే కదా అని మేమందరము వాడిని ఫాలో అయ్యి కాలేజీ అయిపోయిన తర్వాత 10 కిలోమీటర్స్ జర్నీ చేసి వాడి షాప్ కెళ్ళి ఐస్ క్రీమ్ తిని బిల్లు కట్టి వచ్చేవాళ్ళం. తెలుసా, అంత తెలివైన వాడు. మాతోనే చదువుకునే రోజుల్లోనే వాడి షాప్ లో బిల్లులు కట్టించి బిజినెస్ చేసేవాడు మా చేత అని అంటాడు రిషి. వసు నవ్వుతూ, సార్, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఎవరో గ్యాంగ్ లో ఉండే ఉంటారు కదా అని అంటుంది. హా, కానీ మనసు చాలా మంచిది, చాలా మంచివాడు. మేము వెళ్ళిన తర్వాత మాకు నచ్చిన ఫ్లేవర్స్, ఎవరికి నచ్చిన ఫ్లేవర్స్ వాళ్ళని తినేవాళ్ళం. అంతేకాదు, ఎంత కావాలంటే అంత తినేవాళ్ళం, తృప్తిగా తినేవాళ్ళం. బిల్లు మాత్రం వదిలేవాడు కాదనుకో అని అంటాడు రిషి నవ్వుతూ. సార్, పాపం డబ్బులు లేకపోతే ఎలా సార్, మీరందరూ వెళ్ళి ఫ్రీగా తింటే వాళ్ళకు లాస్ కదా అని అంటుంది వసు. లాసే అనుకో, ఫ్రెండ్స్ కదా, ఆ మాత్రం కూడా వాడికి జాడుండేది కాదు అని అంటాడు రిషి. సార్, బిజినెస్ విషయంలో ఫ్రెండ్స్ చుట్టాలు అలాంటివేమి చూడకూడదు సార్, అప్పుడే బిజినెస్ సక్రమంగా జరుగుతుంది. ఫ్రెండ్స్ అని చుట్టాలు అని బిల్లు కట్టించుకోకుండా వదిలేస్తే వాళ్ళకి లాసే మిగులుతుంది. ఇలాంటి వాటిల్లో పర్ఫెక్ట్ గానే ఉండాలి సార్ అని అంటుంది వాసు. నువ్వు చెప్పింది కూడా నిజమేలే, కాకపోతే అప్పుడు చదువుకునే రోజులు కదా, అప్పట్లో మేము అలా అనుకునే వాళ్ళం. వాడు గౌతమ్తో నాతో బాగా క్లోజ్ గా ఉండేవాడు. ఆ చనువుతోనే ఒక రోజు గౌతమ్ గారు అడిగేశాడు, ఏంట్రా ఇక్కడున్న పార్లర్స్ అన్ని వదిలేసి మీ షాప్ కి ఎక్కడికో తీసుకువెళ్తావు, పోనీ అక్కడ తీసుకువెళ్లి ఫ్రీగా ఏమైనా పెట్టిస్తావా అంటే మళ్ళీ బిల్లు కట్టించుకుంటావు మా చేత. అదేదో మేము ఇక్కడ నుంచి అక్కడికి వచ్చే బదులు ఇక్కడే తినేస్తే మాకు ఇక్కడ నుంచి అక్కడికి రావాలంటే బైక్స్ వేసుకుని వస్తున్నాం, పెట్రోల్ ఖర్చు తగ్గుతుంది, ప్లస్ టైం సేవ్ అవుతుంది. ఇన్ని బెనిఫిట్స్ వదిలేసి అక్కడికి ఎందుకు రావాలిరా
అని అడిగితే హైజీనిక్ ముఖ్యం రా, టేస్ట్ ముఖ్యం రా, అది కాకుండా స్వీట్స్, బేకరీ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్ ఇలా ఏమి కావాలన్నా సరే అక్కడే వర్క్ షాప్ లోనే అవైలబిలిటీగా దొరుకుతున్నాయి. మనకేం కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. అదే ఇక్కడైతే ఐస్ క్రీమ్ కి ఒక షాప్ కి వెళ్ళాలి, బేకరీ ఐటమ్స్ కి ఒక షాప్ కి వెళ్ళాలి, స్వీట్స్ తినాలనుకుంటే ఒక షాప్ కి వెళ్ళాలి. అక్కడైతే ఆల్ ఇన్ వన్ కదరా. ప్లస్ మా నాన్నగారే అన్ని స్వయంగా చేపిస్తున్నారు కాబట్టి చాలా నీట్ గా ఉంటాయి, హైజీనిక్ గా ఉంటాయి, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటాయి అని కబుర్లు చెప్పేవాడు. లాస్ట్ కి ఒక రోజు వాడే ఇలా చేయడం వల్ల మా షాప్ కూడా కాలేజ్ స్టూడెంట్స్ వస్తున్నారు అంటే మిగతా వాళ్ళు కూడా కాలేజ్ వాళ్ళు కూడా వస్తారు కదా, అప్పుడు బిజినెస్ పెరుగుతుంది కదా అని వాడే బయటపడ్డాడు. అప్పుడు అర్థమైంది వాడు ప్లాన్ విని గౌతమ్ నేను షాక్ అయ్యాము. తర్వాత వాడి తెలివిని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయాము తెలుసా అని అంటాడు రిషి. అలా రిషి కబుర్లు చెప్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. వసు ఐస్ క్రీమ్ తింటూ రిషి చెప్పేవన్నీ వింటూ ఉంటుంది. అలా ఇంటికి వచ్చేస్తారు. రిషి కార్ ఆపేసరికి ఏమైంది సార్ కార్ ఆపారు అని అంటుంది. ఇంటికి వచ్చేసాం అని అంటాడు. అవునా, టైమే తెలియలేదు సార్ మీరు మాట్లాడుతూ ఉంటే అని అంటుంది వసు. రిషి నవ్వుతూ సరే ఇంకా నీ కోరిక తీరింది కదా, లోపలికి వెళ్దామా అని అంటాడు. వెళ్దాంలే సార్, కొంతసేపు కూర్చుందాం సార్ కారులో అని అంటుంది వసు. సరే ఇంకా నీ ఐస్ క్రీమ్ తినడం అవ్వలేదా, త్వరగా తిను అని అంటాడు రిషి. సార్ ఎందుకు సార్ తొందర పెడతారు, ప్రశాంతంగా తిననివ్వండి నన్ను అని అంటుంది వసు. హా, ఇప్పటి వరకు ఇన్ని కబుర్లు చెప్పా, అయినా నీ ఐస్ క్రీమ్ తినడం అవ్వలేదా, ఇంకెంతసేపు ఊరిస్తూ తింటావు అని అంటాడు రిషి. సార్ ఐస్ క్రీమ్ అంటేనే ఊరించుకుంటూ తినాలి, అలా ఊరిస్తూ తింటేనే చాలా బాగుంటుంది. నీకు కూడా తినాలనిపిస్తుంది కదా, కావాలా రెండు పెడతాను అని రిషి కూడా స్పూన్ తో తీసి రిషి నోట్లో పెడుతుంది. రిషి ఐస్ క్రీమ్ తిని నాకు చాలే కానీ నువ్వే చాలా ఆశపడ్డావు తినాలని, నువ్వే తిను అని అంటాడు. సరే సార్ నేనే తింటా, నీకు ఇంకా అస్సలు పెట్టను అని రిషిని ఊరిస్తూ వసు ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. అలా రిషితో కబుర్లు చెబుతూ రిషిని ఊరిస్తూ ఐస్ క్రీమ్ తింటున్న వసుని చూసి రిషి నవ్వుకుంటూ ఉంటాడు. వసు ఐస్ క్రీమ్ తినడం ఫినిష్ చేసేసి సార్ ఇక వెళ్దామా అని అంటుంది. సరే అని రిషి వసు వంక చూస్తాడు. వసు పెదవుల చుట్టూ ఐస్ క్రీమ్ అంటుకుని ఉంటుంది. రిషి మెల్లగా వసు మీదకి జరుగుతూ ఉంటాడు. సార్ ఏమైంది మీకు ఉన్నట్టుండి, ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా అని అంటుంది నవ్వుతూ. మాట్లాడుకో అని అంటాడు రిషి. ఎందుకు మాట్లాడొద్దు అంటున్నారు అని అర్థం కాక వసు రిషి వంక అలానే చూస్తూ ఉంటుంది. వసు పెదవులకి దగ్గరగా రిషి పెదవులు వస్తాయి. అంతలో నాలుకతో చుట్టూ ఉన్న ఐస్ క్రీమ్ ని లోపలికి లాగేస్తుంది వసు. రిషి అది చూసి రాక్షసి అని వసు డిప్ప పైన ఒక మొట్టికాయ వేస్తాడు. అబ్బా నొప్పి వస్తుంది సార్ అని అంటుంది వసు తలని నిమురుకుంటూ. నాకు మండుతుంది అని అంటాడు రిషి. వసు నవ్వుకుంటూ పాపం డిసప్పాయింట్ అయినట్టున్నారు అని అనుకుంటూ ఉంటుంది. నవ్వొస్తుంది కదా నీకు అని అంటాడు రిషి. లేదు సార్ నేను కూడా చాలా బాధపడుతున్నాను అని రిషి వడిలో కూర్చుంటుంది వసు. కనబడుతుందిలే నీ రాక్షస నవ్వు అని అంటాడు రిషి. సార్ ఏదో అది అలా సడన్ గా జరిగిపోయింది, అందుకే నవ్వొచ్చింది, అంతేకాని మిమ్మల్ని నేను బాధ పెడతానా అని రిషి ముఖాన్ని వసు చేతుల్లోకి తీసుకుని వసు రిషి వడిలో కూర్చుని రిషి పెదవులని గాఢంగా ముద్దు పెట్టుకుంటుంది. వసు ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటాడు రిషి. అలా వసు ప్రేమలో మైమర్చిపోతాడు రిషి. సార్ ఇందాకేదో అన్నారు కదా, తగ్గిందా అని అంటుంది వసు కొంటెగా. లేదు ఇప్పుడు తగ్గుతుంది అని వసుని దగ్గరికి లాక్కొని ఈసారి రిషి వంతు మొదలవుతుంది. వసుని గట్టిగా హక్ చేసుకుని ముద్దుల వర్షంతో తడిపేస్తూ ఉంటాడు. వసు సడన్ గా బయటకు చూసేసరికి ఎవరో వస్తున్నట్టు కనిపిస్తుంది. సార్ దెయ్యం సార్ దెయ్యం అని చెప్తూ ఉంటుంది రిషికి. హే తప్పించుకోవడానికి చెప్తున్నావు కదూ అని అంటాడు రిషి. కాదు సార్ చూడండి సార్ అని రిషిని అటువైపు తిప్పుతుంది రిషి ముఖాన్ని. రిషి చూసి హే రాక్షసి దెయ్యం అంటావేంటి, పెద్దమ్మ వస్తుంది అని అంటాడు. అవునా దేవయాని మేడమా, ఈ టైంలో ఆవిడెందుకు వస్తున్నారు అని అంటుంది. నువ్వు పెద్దమ్మని తెలిసే దెయ్యం దెయ్యం అన్నావు కదా, కావాలని అన్నావు కదా అని అంటాడు రిషి. సార్ కావాలని ఎందుకంటాం సార్, మనం అంటే బయటికి వెళ్ళాలనిపించి వెళ్ళాము, ఆవిడ పడుకున్నారు కదా, ఈ టైంలో లేచి బయటకు వస్తున్నారేంటి,
కొంపదీసి నిద్దట్లో లేచి నడిచే అలవాటు ఏమైనా ఉందా ఆవిడకి అని అంటుంది వసు. హే, అలాంటిదేమీ లేదు. ఎందుకు వస్తున్నారు ఏమో, రా కార్ దిగు వెళ్దాము అని అంటాడు రిషి. సరే సార్ అని ఇద్దరు కూడా కార్ దిగుతారు. అంతలో వాళ్ళ దగ్గరికి దేవయాని వస్తుంది. వసు రిషి పక్కగా వచ్చి నిలబడుతుంది. దేవయాని వాళ్ళిద్దరిని చూసి షాక్ అయ్యి, నాన్న రిషి, ఈ టైంలో మీరేంటి ఇక్కడ అని అంటుంది. ఈ టైంలో మీరేంటి మేడం అని అంటుంది వసు. ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు వసుధారా అని అంటుంది దేవయాని. పెద్దమ్మ, చిన్న పనుండి బయటికి వెళ్లాల్సి వచ్చిందిలే, బయటికి వెళ్ళొచ్చాము. మీరేంటి ఈ టైంలో బయటకు వచ్చారు అని అంటాడు రిషి. అదా, సడన్ గా కార్ సౌండ్ వినిపించేసరికి ఎవరొచ్చారా మన ఇంటికి ఈ టైంలో అని బయటకు వచ్చాను అని అంటుంది దేవయాని. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.